ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్న 47వ దివ్యదేశమైన శ్రీవిల్లిపుత్తూరు గురించి తెలుసుకుందామండి. ఇక్కడ విష్ణు చిత్తులోనే మహానుభావుడు ఉండేవారు. ఆయన పెద్ద వేద పండితుడు ఏమి కాదు. అయినా సరే ఆయన ఏంటంటే మహాభక్తుడు అనమాట, విష్ణు భక్తుడు. అక్కడ ఆయన తులసి వనాన్ని పెంచి ఆ వనంలో ఉన్న తులసి అంతా కోసి తర్వాత పువ్వులన్నీ సేకరించి వాటిని చక్కగా మాలగట్టి సమర్పించడమే ఆయనకి తెలిసిన విషయం అనమాట. ఆయనకి మహాభక్తుడు. అయితే భగవంతుడు ఆయనకి కనిపించి ఆయనకి చెప్తాడనమాట, ఆజ్ఞ మేరకు నువ్వు పరతత్వాన్ని నువ్వు నిరూపించాలని. ఆయన ముందు అడుగుతాడు, నేను సమర్థుని కాదు కదా అని. అయినా సరే స్వామి చెప్తారు. అయితే ఈయన మధురై వెళ్ళి పరతత్వాన్ని నిరూపించి ఆ తర్వాత అక్కడ ఉన్న పాండ్యరాజుని మెప్పించి ఎన్నో బహుమతులను పొందుతాడు. ఆ విధంగా పరతత్వాన్ని నిరూపించి పెరియాళ్వారు అయ్యారండి. 12 మంది ఆళ్వార్లో పెరియా అంటే పెద్ద ఆళ్వారు అనమాట. ఆళ్వార్లో పెద్ద ఆయన. ఎప్పుడు విష్ణుని చిత్తమన్నదే కలిగి ఉన్నాడు కాబట్టి విష్ణు చిత్తుడు. ఆయన ఉండే ప్రదేశం ఇక్కడ. అయితే ఆయనకి తులసివనంలో మనకి గోదాదేవి దొరికింది కదా. ఆయన పుట్టలేదు ఆవిడ, ఎందుకంటే ఆయన బ్రహ్మచారి. ఆయనకి దొరికింది ఆమెను పెంచుతా పెద్ద చేశారు. చేసిన తర్వాత భగవంతుడి ఆజ్ఞ మేరకు ఆయన, మనకు తెలుసు కదా గోదాదేవి చరిత్ర మనకి పూర్తిగా తెలుసు. ఆయన ఆవిడ వేసుకున్న మాలల్నే స్వామి ధరించేవాడని ఆ కథ అంతా మనకు తెలిసిందే కదా. ఆ విధంగా గోదాదేవి పుట్టిన స్థలం. ఆ తర్వాత స్వామివారి ఆజ్ఞ మేరకు గోదాదేవికి ఆయన రంగనాథుని ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరూ కూడా అక్కడ ప్రతిష్ఠించబడ్డారనమాట. దీనికంటే ముందు జరిగింది ఏంటంటే, ఇక్కడ మల్లి అనే ఒక మహిళ ఇక్కడ పరిపాలన చేస్తూ ఉండేది. ఆ మల్లికి విల్లి అనే కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి భగవంతుడు కనిపించి కలలో కనిపించి అక్కడ తవ్వితే పుట్ట ఉంది, ఆ పుట్టలో తవ్వితే అది విగ్రహం స్వయంభూగా వేసాడనమాట. అది తన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని కట్టించమని స్వామి చెప్పడం జరిగింది. ఆ విల్లి పాండ్యరాజుతో మాట్లాడి అక్కడ తను కట్టించాడు ఒక మందిరాన్ని. అదే వటపత్ర సాయి మందిరం అనమాట. అయితే మన పెరియాళ్ళ వారు తనకు వచ్చిన ధనాన్ని తన స్వలాభానికి ఉపయోగించకుండా ఆ ప్రాకారాన్ని అక్కడ నిర్మించారు శ్రీవిల్లిపుత్తూరులో. ఆ విధంగా అది ఒక గుడి యొక్క ప్రాధాన్యతను బట్టి ఆ యొక్క ప్రదేశానికి విల్లిపుత్తూరు అనే పేరు వచ్చింది. ఆ ఊరికే విల్లిపుత్తూరు అనే పేరు వచ్చింది విల్లి యొక్క ప్రాముఖ్యతను బట్టి. అంతేకాకుండా గోదాదేవి తల్లి అక్కడ పుట్టింది కాదు. శ్రీ అంటే మన గోదమ్మ కదా. ఆ గోదాదేవి తల్లి అక్కడ పుట్టింది కాబట్టి, ఆండాళ్ళు అక్కడ పుట్టింది కాబట్టి దీనికి శ్రీవిల్లిపుత్తూరు అనే పేరు వచ్చిందండి. ఇది యొక్క గొప్పతనం శ్రీవిల్లిపుత్తూరు. మనం ఎప్పుడైనా కూడా వెళ్తే అక్కడ స్వామిని దర్శించుకోవచ్చు. అదేవిధంగా భగవంతుడు విగ్రహంలో ఉంటాడు అని తత్వాన్ని కూడా నిరూపించింది ఈ ప్రదేశంలో మన గోదాదేవి తల్లి. జై శ్రీమన్నారాయణ.